వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ అనేది త్వరలోనే జరగబోతోంది. ఇదే నవంబర్లో మరికొద్ది రోజుల్లో. మరి జగన్మోహన్ రెడ్డి వైపు చూడడం ఏంటి? ఎందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి వైపే మొత్తం అందరూ, అటు ప్రభుత్వ పక్షాలన్నీ కూడా ఆయన వైపే చూస్తున్నాయి, అలాగే ప్రజలు కూడా ఎందుకని చెప్పి ఆయన వైపే చూస్తున్నారు. మీడియా సైతం జగన్మోహన్ రెడ్డి స్టెప్ ఈ విధంగా ఉండబోతోంది అని చెప్పి ఎందుకని ఆలోచిస్తున్నారు? ఆలోచించాలి కాబట్టి. ఎస్, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు, కానీ గతంలో చరిత్రలో జరిగినటువంటిది ఒకసారి గుర్తు చేసుకుంటే డెఫినెట్గా ఆలోచించి తీరాల్సిందే, దాన్ని కట్టడి చేయాల్సిందే అనేటువంటి ఒక పరిక్రమలో ప్రభుత్వం ఉంటే, ప్రజలు కూడా అటువంటి కార్యక్రమాలు అవి చేయకుండా ఉంటే బాగుండును, ఇది రాష్ట్రానికి సంబంధించింది, వ్యక్తిగతంగా ఏ వ్యక్తికో ఇంకొకరికో సంబంధించింది కాదు, ఇలాంటివి జరగకుండా ఉంటే బాగుండునని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎస్, ముందుగానే ఒక వేకప్ అలారం కిందే దీన్ని భావించాలి. 2018 సంవత్సరం విశాఖలో జరిగినటువంటి సిఐఐ అలాగే ఇన్వెస్టర్స్ సమ్మిట్. ఈ సమ్మిట్లో ఏం జరిగింది? రాష్ట్రానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, రాష్ట్రానికి ఎవరు వస్తున్నారు, ఏ కంపెనీలు రావాలి, ఇవన్నీ కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ప్రత్యేకంగా వాటిని పర్యవేక్షించి, ఈవెన్ విదేశీ పెట్టుబడిదారులు కూడా ఎవరు వస్తున్నారు, ఏంటి, ఎలాగ మనకి కావాల్సినటువంటి పెట్టుబడులు, కంపెనీలు, వీటన్నిటి మీద కసరత్తు చేసి సమ్మిట్ని సక్సెస్ చేశాము అని అనుకున్నారు. కానీ అది సక్సెస్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళ ప్రయత్నంలో లోపం ఏం లేదు. కానీ ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆందోళనలు, ఎయిర్పోర్ట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు, రన్వే మీద కూర్చొని ఏ విధంగా ఆయన ఆ రోజు గలాటా చేశారు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున ఆ రోజు విశాఖపట్నంలో ఆందోళనకి పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది, మనకి ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతూ ఉంటే. సరే, అది అయిపోయింది. ఇన్వెస్టర్స్ సమ్మిట్ అయిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మీరు హ్యాపీగా చేసుకుండా అంటే అబ్బే లేదు, విదేశీ ప్రతినిధులు వచ్చినా సరే మేము వాళ్ళ ముందు మాత్రమే కూర్చొని మేము మా నిరసన తెలియజేస్తాం, ప్రత్యేక హోదా ఆవశ్యకత ఏంటి, వాళ్ళు వస్తే ఏం చేస్తారు, ఇది అని చెప్పి ఆ రోజు జరిగింది. ఇక పోలీసుల్ని, ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. సో అలాంటి గలాటాలు ఏమన్నా ఈసారి చేస్తారా అనేటువంటి దాని మీదే అందరి ఆలోచన కూడా. ఈసారి అలాంటి ఆలోచన ఉందా లేదా అంటే ప్రస్తుతానికైతే బెంగళూరులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అటువంటి సంకేతాలు అందట్లేదు. మొన్ననే విద్యార్థి విభాగంతో మీటింగ్ పెట్టుకొని మాట్లాడి తులసి మొక్కల రాజకీయాల్లో ఎదగాలి అని చెప్పి ఒక చక్కటి మాట చెప్పారు. కాబట్టి తులసి మొక్కల్లాగే మంచిని పెంచేటువంటి కార్యక్రమాలు చేపడతారు. ఈవెన్ విశాఖ సిఐఐ సమ్మిట్కి సంబంధించి, ఇప్పుడు వచ్చే ఇన్వెస్టర్ సమ్మిట్కి సంబంధించి అప్పుడు కూడా రాష్ట్రానికి మేము వారిని ఆహ్వానిస్తున్నాము, విదేశీ పెట్టుబడిదారులు కానీ స్వదేశీ పెట్టుబడిదారులు కానీ మా విశాఖపట్నానికి, మా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నందుకు వైఎస్ఆర్సీపీ తరఫున మీకు స్వాగత సుమాంజలు అని చెప్పి బ్యానర్లు ఏమైనా కడతారు, అటువంటి స్వాగత సత్కారాలు చేస్తారు, ప్రభుత్వంతో కలిసి పెట్టుబడిదారులతోటి వేదికని పంచుకుంటారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ అయితే కనాల్సి వస్తుంది. అలా జరగాలని, కానీ జరిగేలా కనిపించట్లేదు. అంటే చెప్పినటువంటి మాటల్ని క్షేత్రస్థాయి దగ్గరికి వచ్చేసరికి ఆచరణలో అలా ఉండవు కదా. ఎందుకంటే సోషల్ సైకోలో రెచ్చిపోయేటువంటి తనాన్ని చూస్తున్నాం విదేశాల్లో కూర్చొని. మరి దాదాపు పోలీసులు కూడా 688 అకౌంట్లో ఎన్నో ఐడెంటిఫై చేశారు. విదేశాల నుంచి ఎవరైతే తప్పుడు ప్రాపగండా చేస్తున్నారో వాళ్ళని ఎలాగా కంట్రోల్ చేయాలి, కట్టడి చేయాలి అనేటువంటి పాయింట్ మీద. సో ఇది ఎక్కడ ఈ విశాఖ సమ్మిట్కి సంబంధించి ఏ విధంగా ఇబ్బంది అవుతుందో, ఒకవేళ వీళ్ళు ఏమన్నా నిరసనలకి వీటికి, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మెడికల్ కాలేజీల అంశం మీద నిన్ననే మనకి పేర్నాని కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు కావచ్చు చెప్పుకుంటూ వచ్చారు. కార్యాచరణ అనేది ఉంది, ఇక మేము మొదలు పెట్టబోతున్నామని. తేదీ మాత్రం ప్రకటించలేదు. ఎందుకంటే ఎప్పుడైతే విశాఖపట్నానికి సంబంధించి సన్నాహకాలు మొదలవుతాయో అక్కడి నుంచి మొదలుపెట్టి వరుసగా వారం రోజుల పాటు వారోత్సవాల కింద ఏదో చెయ్యాలి దీన్ని అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేది కూడా తెలుస్తున్నటువంటి ఒక అంశం. అంటే వీళ్ళు చేసే పని ఎలా ఉంది అంటే, ఇది చెయ్యకపోతే బాగుండును కదా అని మనం అనుకుంటాం, కానీ చెయ్యకపోతే మేమెందుకు అవుతాం, అసలు మేము కాబట్టే ఇది చేస్తాం అనే స్థాయిలో ఉండిపోయారు. ఎవరు పరువు తీస్తున్నారు? ఇప్పుడు పెట్టుబడిదారులందరూ వచ్చి చంద్రబాబు నాయుడు లేదు ఆయన కుటుంబ సంస్థ అనేటువంటి హెరిటేజ్ తోటి ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా? లేదు పెమ్మసాని చంద్రశేఖర్, ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయనకి 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, విదేశాల్లో షేర్లు, కంపెనీలు ఇవి ఉన్నాయి, అక్కడ వరకు ఓకే, ఆయనతో పెట్టుబడులు ఏమైనా చేసుకుంటున్నారా? లేదు సుజనా చౌదరి తోటి, సీఎం రమేష్ తోటి, వీళ్ళతో పెట్టుబడులు ఏమైనా పెట్టిస్తున్నారా? వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటున్నారా? లేదు ఇండస్ట్రియలిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేషన్ విభాగంలో ఇటు నారాయణ గారికి సంబంధించినటువంటి విద్యాసంస్థలు, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విద్యాసంస్థలు, వీటితోటి ఏమైనా చేసుకుంటున్నారా? లేదే.
ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతూ ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి దాంతో లాభాపేక్షతోటే, సేవ చేయడానికి ఏం రాట్లా పెట్టుబడిదారులు, లాభాపేక్షతోటే వస్తున్నారు వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి. సో చెయ్యడం కోసం అని చెప్పి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటే ఇక్కడ ఎవరు పరువు తీస్తున్నారు? రాష్ట్రం పరువు తీస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకొని. 2018లో అదే జరిగింది. సో ఇప్పటికి ఇంకా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది తెలియదు కాబట్టి ముందే అనవసరంగా ఒక మాట మాట్లాడడం తప్పు అవుతుంది. ఒక మాట చెప్పడంలో తప్పు లేదు. ఇటువంటి కార్యాచరణలు 2018లో చేసినటువంటి బందులు, నిరసనలు, లేదంటే రాస్తారోకోలు, విశాఖపట్నంలో అలజడులు అని మొదలు పెడితే మాత్రం 2018లో శాంతియుతంగా, సామరస్యంగా, సౌమ్యంగా చెప్పినటువంటి అధికారులు, శాంతి భద్రతల పరిరక్షణ అధికారులు ఈసారి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. ఈసారంటూ కేసులు పెట్టడం మొదలు పెడితే తేరుకోవడం కష్టం అవుతుంది. ఎవరు ఇందులో పాల్గొన్నా, ఏం చేసినా, విశాఖ పెట్టుబడిదారుల సదస్సుకి అడ్డం పడేలా ఎవరు వచ్చి ఏం చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అదే కోరుకుంటున్నారు ప్రజలు కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శ్రేణులకు ఇవ్వాల్సినటువంటి సూచనలు ఏంటి అంటే, రాష్ట్రం పరువు పోకూడదురా, ఇక్కడ మనం ఏం చేసామో లేదంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారో కాదు, ముందు వాళ్ళని వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఏ పెట్టుబడులు పెడుతున్నారు, ఎన్ని పెట్టుబడులు పెడుతున్నారు అదంతా కూడా ఒక లెటర్ రిలీజ్ చేయమని చెప్పాలి. అది వచ్చిన తర్వాత అందులో తప్పొప్పులు ఏమున్నాయి అనేది బేరీజ్ వేసుకొని అప్పుడు నిరసనలకు దిగుదాం. ముందు వాళ్ళని రానివ్వండి, వచ్చేవాళ్ళు అతిథులు. ఆంధ్రప్రదేశ్లో అతిథి దేవో భవ అనేటువంటి దానికి ఎంత ప్రాధాన్యత ఉంది అనేది అందరికీ తెలిసిందే. సో ముందుగా వచ్చేటువంటి అతిథుల్ని ఆహ్వానించి వాళ్ళకి స్వాగత సత్కారాలన్నీ ఇచ్చి వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటనేది ప్రభుత్వం చెప్తున్నప్పుడు ఏమన్నా లోపాలు ఉంటే మీరు చెప్పినటువంటి పాయింట్లు బాగానే ఉన్నాయి, దానికి అడిషనల్గా ఇవి కూడా యాడ్ చేయండి, ఇవి మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు, వీటిలో కూడా పెట్టుబడులు పెట్టేలా చూడండి అని చెప్పి అన్ని అగ్రిమెంట్లు అయిన తర్వాత అప్పుడు ఫైనల్ స్టేజ్లో ఇంకేమైనా లోపాలు ఉన్నాయా, వీటికి ఇంకేం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ కంపెనీలు రావాలి, ఏ కంపెనీలు రావద్దు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి మనం చెప్తే సరిపోతుంది. పెట్టుబడిదారులకు అక్కర్లేదు. వచ్చిన వాళ్ళని చక్కగా కండువా వేసి సత్కరించి పూలబొకే ఇచ్చి స్వాగతం చెప్పి మా మీటింగ్ అంతా అయిన తర్వాత చక్కటి వీడ్కోలు వాళ్ళకి ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది అన్న ఆలోచన వీళ్ళకుంటే హ్యాపీ. లేదు మేము మామూలే, వ్యవస్థాగతంగా మా యొక్క ఆలోచన పరిధి ఇలాగే ఉంటుంది, మేము ఇంతే ఉంటాం, ఏ పెట్టుబడి సదస్సు అయినా, ఏ పండగైనా, ఏదైనా మేము నిరసనలు, బందులు ఇలాంటివే ప్లాన్ చేస్తాం, విశాఖపట్నంలో అలజడి రేపడానికే ఈసారి చూస్తామంటే మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకొచ్చు. రాష్ట్ర ప్రజలందరూ ఇదే అంటున్నారు. 100% ఇదే జరగబోతోంది అంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు అనేటువంటి దాని మీదే ఇప్పుడు చూపంతా. ఏం చేస్తారని మీ అభిప్రాయం? నేను చెప్పాల్సిన చెప్పా, మరి మీరు చెప్పాల్సిన కూడా చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.